నమస్తే V5 న్యూస్ కి స్వాగతం. నా పేరు యశ్వంత్. ముందుగా హెడ్లైన్స్ చూద్దాం. ప్రభుత్వ అభివృద్ధి సంక్షేమ పథకాలు అర్హులైన లబ్ధిదారులకు అందేలా చర్యలు తీసుకోవాలి. అధికారులను ఆదేశించిన మంత్రి సీతక్క. నిర్మాణం పూర్తయిన డబుల్ బెడ్రూమ్ ఇళ్లను 30 రోజుల్లో పేదలకు పంపిణీ చేయండి, లేకపోతే సిపిఎం ఆధ్వర్యంలో పంపిణీ చేస్తామని కొండమడుగు నరసింహ హెచ్చరిక. భీమవరం డిపో మేనేజర్ PNBM సత్యనారాయణమూర్తి అధ్యక్షతన రోడ్డు భద్రతా మాసోత్సవాలు. డ్రైవర్లు రోడ్ కండిషన్ బట్టి డ్రైవింగ్ చేయాలని సూచించిన వన్ టౌన్ సర్కిల్ ఇన్స్పెక్టర్ నాగరాజు. నిర్మల్ జిల్లా కేంద్రంలో కలెక్టరేట్ సమావేశ మందిరంలో సంక్షేమ పథకాల అమలుపై ఉమ్మడి జిల్లా స్థాయి ప్రణాళిక కార్యాచరణ సమావేశంలో జిల్లా ఇన్ఛార్జ్ మంత్రి సీతక్క, ఉమ్మడి జిల్లాల కలెక్టర్లు అభిలాష అభినవ్, రాజర్షి షా, కుమార్ దీపక్, వెంకటేష్ దోత్రే, ఎమ్మెల్సీ దండే విఠల్, శాసనసభ్యులు ఏలేటి మహేశ్వర్ రెడ్డి, వెడ్మ బొజ్జు పటేల్, రామారావు పటేల్, పాయల శంకర్ అధికారులతో సమావేశం నిర్వహించారు. సమావేశానికి హాజరైన మంత్రికి జిల్లా కలెక్టర్ అభిలాష్ అభినవ్ పూల మొక్కతో స్వాగతం పలికారు. అనంతరం మంత్రి పోలీసుల గౌరవ వందనం స్వీకరించారు. సమావేశంలో పాల్గొని మంత్రి మాట్లాడుతూ రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా ప్రవేశపెట్టిన నూతన రేషన్ కార్డులు, ఇందిరమ్మ ఇండ్లు, ఇందిరమ్మ ఆత్మీయ భరోసా, రైతు భరోసా పథకాలను పకడ్బందీగా అమలు చేయాలని అధికారులను ఆదేశించారు. సంక్షేమ పథకాలు అర్హులకే అందేలా కార్యాచరణ సిద్ధం చేయాలని సూచించారు. జనవరి 26 నుంచి ప్రారంభించనున్న పథకాలను రెవెన్యూ, పంచాయతీరాజ్, వ్యవసాయ సంబంధిత శాఖల అధికారులంతా సమన్వయంతో పనిచేసి లబ్ధిదారులను పకడ్బందీగా ఎంపిక చేయాలన్నారు. ఈ సమావేశంలో ఎమ్మెల్సీ దండే విఠల్, ఆదిలాబాద్, మంచిర్యాల, ఆసిఫాబాద్ జిల్లాల కలెక్టర్లు రాజర్షి షా, కుమార్ దీపక్, వెంకటేష్ దోత్రే, జిల్లా ఎస్పీ జానకి షర్మిల, నిర్మల్ అదనపు కలెక్టర్లు వైజాన్ అహ్మద్, కిషోర్ కుమార్, ఖుష్బూ గుప్తా, శ్యామలాదేవి, దీపక్ తివారీ, శాసనసభ్యులు రామారావు పటేల్, పాయల శంకర్, అనిల్ జాదవ్లు, మున్సిపల్ చైర్మన్లు గండ్రత్ ఈశ్వర్, మేడిపల్లి సత్యం, గ్రంథాలయ చైర్మన్ సయ్యద్ అర్జున్మంద్ అలీ, మార్కెట్ కమిటీ చైర్మన్లు, ప్రజాప్రతినిధులు, ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాల అధికారులు, సిబ్బంది తదితరులు పాల్గొన్నారు. కాబట్టి అధికారులు కూడా కొంచెము మరి టైట్ కాకుండా పేదవాళ్ళ విషయంలో కొంత ఫ్లెక్సిబుల్ గా ఆలోచించాలి, మానవతా దృక్పథంతో ఆలోచించాలి. పేద ఇల్లు దూరం ఉంది కాబట్టి అక్కడ దాకా ఎందుకు పోవాలని వదిలిపెట్టకుండా ఖచ్చితంగా అలాంటి వాళ్ళందరినీ కూడా పరిగణలోకి తీసుకొని ఈ స్కీమ్స్ ఎక్కువ మందికి బెనిఫిట్ అయ్యే విధంగా మనం కృషి చేయడమే మనందరి లక్ష్యం. మరి చాలా తగ్గించుకొని మేమేదో చాలా ఆదర్శవంతమని కాదు, పేద వాళ్ళకు మనం రీచ్ అవ్వడమే చాలా గొప్ప ఆదర్శము. కాబట్టి అలాంటి వాళ్ళకి ఎక్కడ అన్యాయం జరగకుండా చూడాలని మరి అధికారులను కోరుతా ఉన్నాం. మీ మీదనే ఆధారపడింది. ఒక ఇంటికి రేషన్ కార్డు పోవాలన్నా, ఒక రైతు భరోసా అందాలన్నా, ఒక మరి ఇందిరమ్మ ఇల్లు పోవాలన్నా ఖచ్చితంగా మీరు చేసేటువంటి సర్వే మీద డిపెండ్ అయి ఉంది. మేము ఖచ్చితంగా అడ్వైజ్ చేస్తాం, మీకు సపోర్ట్గా ఉంటాం. కానీ ఎందుకు సపోర్ట్ అంటే మీరు బాగా పనిచేస్తే మేము ఖచ్చితంగా మిమ్మల్ని అందరినీ మేము సపోర్ట్ చేస్తాం. కానీ పబ్లిక్ ఉపయోగపడే అధికారులు మాకు కూడా అవసరం ఉండదు. కాబట్టి దాన్ని దృష్టిలో పెట్టుకొని ప్రజల మధ్య ఉంటూ ప్రజలకు, ఎందుకంటే ప్రజాప్రతినిధులు కూడా మనకు తక్కువ ఉన్నారు. అంతకుముందు మనకు సర్పంచ్లు గ్రామాలలో ఉంటే మీకు కొద్దిగా ఎప్పటికప్పుడు ఫీడ్బ్యాక్ వచ్చేది. లోకల్ రిప్రజెంటేటివ్స్ లేకపోవడంతో అది కొద్దిగా గ్యాప్ కూడా ఉంటుంది. కాబట్టి పూర్తిగా పబ్లిక్ మీ మీదనే డిపెండ్ అవుతుంది. ఇంకా అక్కడ ఏం పొలిటికల్ స్టేజ్ ఏం లేదు. అయితే ఎమ్మెల్యేలు లేదా ఎంపీలు ఉన్నారు తప్ప మిగతా లేదు. కాబట్టి పబ్లిక్ వచ్చినప్పుడు వాళ్ళ గ్రీవెన్స్ కూడా మీరు తీసుకోవాలి. మీరు గ్రామ సభలు పెట్టినప్పుడు ఒక కాంటాక్ట్ నెంబర్ కూడా పెట్టండి. ఒకవేళ ఆ రోజు వాళ్ళ ఊర్లో లేరు, లేదా ఏటో పని వచ్చాక మన గ్రామ సభ ముగించుకొని మీరు వెళ్ళొచ్చిండ్రు, కానీ వాళ్ళ అప్లికేషన్ వాళ్ళది ఏదో ప్రాబ్లం ఉంటుంది, మరి ఎవరిని కాంటాక్ట్ చేయాలి? కాబట్టి మండలాన్ని యూనిట్ గా తీసుకొని ఒక కాంటాక్ట్ నెంబర్ డిస్ప్లే చేయాలి ఆ ఫ్లెక్సీ మీద. యాదాద్రి భువనగిరి జిల్లా బొమ్మల రామావరం భువనగిరి మండలంలో పర్యటించిన జిల్లా కలెక్టర్ రైతు భరోసా ఇందిరమ్మ ఇండ్ల సర్వేను తనిఖీ చేశారు. ఇప్పటికే HMDA ద్వారా అనుమతులు పొంది ప్లాట్లను కూడా విక్రయించిన వాటికి రైతు బంధు ఇవ్వడం జరిగిందని సర్వేలో తేల్చడంతో ఒక్కసారిగా జిల్లా కలెక్టర్ అవాక్కయ్యారు. జిల్లా వ్యాప్తంగా ఉన్న రైతు భరోసా సర్వేను క్షేత్రస్థాయిలో పరిశీలించాలని అధికారులను ఆదేశించారు కలెక్టర్. భువనగిరి మండలం అనంతరం గ్రామంలోని ఓ వెంచర్ల పూర్తిగా ఫ్లాట్లు వేసి అమ్మేసిన 14 ఎకరాలకు రైతు బంధు కింద
కాకుండా 9 సంవత్సరాల వరకు రైతు బంధు ద్వారా అమ్మిన భూమికి వారికి డబ్బులు రావడం జరిగిందని, ఈ గ్రామమే కాకుండా చుట్టుప్రక్కల ఉన్న అన్ని గ్రామాల్లో ఇదే పరిస్థితి నెలకొనడంతో అధికారులు క్షేత్రస్థాయిలో వెళ్లి పరిశీలించాలని ఆదేశించారు. ఇలాంటివి పునరావృతం కాకుండా తగు చర్యలు తీసుకోవాలని కోరారు. వచ్చుడు అంటే ఎప్పుడు వస్తుంది కాదు కానీ లిస్ట్ లో ఉంటుంది నా తెలిసి వీళ్ళు పెట్టుకున్నావు మరి మళ్ళీ రాలే వస్తే నీది ఉంటే మరి దాంట్లో వస్తుంది లిస్ట్ వస్తుంది అది మట్టి కూడా కాబట్టి వస్తుంది ఉంటుంది అదే గులగొట్టి కట్టాల్సి వస్తుంది వేరే ఫ్లాట్ ఉందా పక్కన లేదా అది గులగొడితే కట్టగలుగుతాం. 120 గజాలు అట్లా ఉంటుందా? ఉండదు కదా, అంత ఉండదు. లేకపోతే తీసేసి అంటే పోయింది కదా ఎట్లా మట్టి కూడా చాలా ఉంటుంది. 50 దాకా ఉంది. పాత విలేజ్ లాస్ట్ ఎక్కడ ఇల్లు ఇందిరమ్మ ఇల్లు పెట్టుకున్నారా? పెట్టుకున్నారు. జాగా కూడా ఉంది. కొడుకు ఇద్దరు పెట్టుకోరు. 2 పెడతారు హుషారు. హెచ్ఎండి లేవు ఫ్లాట్ ఆల్సో సోల్డ్ అవుట్. అప్పుడు భూమి ఉన్నప్పుడు చేశారు, తర్వాత లేదు. ఇన్నాళ్ళు రైతు బంధు పోతూనే ఉన్నాడు. ఎవరికి పోతున్నారు? ఫ్లాట్ ఓనర్ అగ్రికల్చర్ ల్యాండ్ పేరు కూడా పెట్టిన వాళ్ళకి ల్యాండ్ ఓనర్ అక్కడే ఉందా? 20 ఎకరా ఎకరా 17 కుటుంబం బాలమని కానీ ఈ ఊరు ఆమెనా? ఫ్లాట్లు కూడా అయిపోయినా సంబంధమే లేదు ఇది, అంతే కదా? కైలాస జాబ్ కూడా ఓకే. అంటే మన ఎక్స్టైన్ లావులు పట్టాలు ఉన్నాయా? గుట్ట వరకు తీయాలి, మిగతా తీయాలి. అది ప్రైవేట్ డ్రైవరా? మరి మీ ఆయన లేడమ్మా? ఆయనకు వస్తుందా? పెన్షన్ వస్తుందా? ఓకే. మీ పిల్లలు ఒక్కడే? బిడ్డ పెళ్ళి అయిందా? ఏ ఊరు ఇచ్చాం? ఆత్మకూరు దగ్గర. కొడుకు మనవరాలు ఉందా? ఈయనే ఉంటారా మీతోనే? అక్కడ కాదు, కొడుకు ఉంటాడు. వేరే వేరే వీళ్ళ కార్డు ఉందా? వీళ్ళ కార్డులో కొడుకు ఉన్నాడా? కార్డు నెంబర్ రాసుకోవాలి. మళ్ళీ ఆ కార్డు నెంబర్ రాసుకొని కొడుకుని దాంట్లో డిలీట్ చేయాలి. ఎప్పుడైనా సరే ఒక కాలం పెట్టి ఎగ్జిస్టింగ్ కార్డు నెంబర్ తీసుకోకపోతే డబల్ అవుతుంది యూనిట్. ఇట్లా తీసుకొస్తారు. మనకు ఆల్రెడీ ఆధార్ కార్డు అక్కడ కార్డుకి లింక్ అయింది కాబట్టి ఇలా యూనిట్ కి తీసుకొని తీసుకోకపోవచ్చు. మనకి ప్రాబ్లం డిలీషన్ కి వస్తుంది కదా. డిలీషన్ ఆ కార్డులో వీళ్ళ కొడుకు డిలీట్ అవుతాడు, ఈ కుటుంబం కొత్త కార్డు వస్తుంది. అలా వీళ్ళ తల్లిదండ్రుల రేషన్ కార్డు కూడా నెంబర్ రాసుకోండి, అందులో డిలీట్ కావాలి. శ్రీశైలం ఇప్పుడు మీ కోడలిది కూడా ఉందా మీ దాంట్లో? మా కోడలు మా కొడుకు నాది నలుగురు ఉన్నాయి. పిల్లలే లేవు, పిల్లలు ఇద్దరే లేవు. భూదాన్ పోచంపల్లి పట్టణ కేంద్రంలో పూర్తయిన డబుల్ బెడ్రూమ్ ఇళ్లను 30 రోజుల్లో ఇండ్లు లేని పేదలకు పంపిణీ చేయకపోతే సిపిఎం ఆధ్వర్యంలో ఇల్లు లేని పేదలకు గుర్తించి పంపిణీ చేస్తామని సిపిఎం రాష్ట్ర కమిటీ సభ్యులు కొండమడుగు నరసింహ ప్రభుత్వాన్ని హెచ్చరించారు. శుక్రవారం సిపిఎం పట్టణ కార్యాలయంలో పోచంపల్లి పట్టణ కమిటీ సమావేశం జరగగా ఈ సమావేశానికి ముఖ్య అతిథిగా నరసింహ పాల్గొని మాట్లాడుతూ ఆనాడు బీఆర్ఎస్ ప్రభుత్వం ఇల్లు లేని పేదలందరికీ డబుల్ బెడ్రూమ్లు ఇల్లు నిర్మాణం చేసి ఇస్తామని చెప్పి 10 సంవత్సరాల కాలంలో ఎల్లదీసి ఒక్కరికి కూడా ఒక్క ఇల్లు కూడా నిర్మాణం చేసి ఇవ్వలేదని, నిర్మాణం చేసిన ఇళ్లను కూడా పంపిణీ చేయలేదని అన్నారు. పోచంపల్లి పట్టణ పరిధిలో కొన్ని ఇళ్లను నిర్మాణం చేసి కూడా ఎందుకు పేదలకు పంపిణీ చేయలేదు అని అన్నారు. నూతనంగా అధికారం చేపట్టిన కాంగ్రెస్ ప్రభుత్వం ఇల్లు లేని పేదలందరికీ ఇల్లు ఇస్తామని చెప్పి సంవత్సరం గడుస్తున్నా నూతన ఇండ్లు ఇవ్వకపోగా గత ప్రభుత్వం పూర్తి చేసిన ఇండ్లను కూడా ఎందుకు పంపిణీ చేయడం లేదని ప్రశ్నించారు. ఈ సమావేశానికి పట్టణ కమిటీ సభ్యులు వడ్డేపల్లి యాదగిరి అధ్యక్షత వహించగా, ఇంకా ఈ సమావేశం పట్టణ కార్యదర్శి దుబ్బాక జగన్, పట్టణ కమిటీ సభ్యులు గూడూరు రామిరెడ్డి, బుగ్గ లక్ష్మయ్య,
పొన్నామోని కృష్ణ తదితరులు పాల్గొన్నారు. సిపిఎం పట్టణ కమిటీ సమావేశం ఈరోజు జరిగింది. ఈ సందర్భంగా ఈ ప్రభుత్వానికి ఒక సూచన చేస్తూ ఉన్నాం, ఒక డిమాండ్ చేస్తూ ఉన్నాం. బోధాన్ పోచంపల్లి మండలంలో అనేక మంది పట్టణ కేంద్రంలో వివిధ ప్రాంతాల నుంచి వలసలు వచ్చిన వాళ్ళు ఉన్నారు. ప్రధానంగా చేనేతకు పుట్టినిల్లు, వందలాది మంది చేనేత కార్మికులు ఈ ప్రాంతాన్ని నమ్ముకొని జీవిస్తున్న పరిస్థితి ఉంది. ఇది పెద్ద పర్యాటక కేంద్రము. కానీ చాలా సంవత్సరాల నుంచి ఇళ్ల స్థలాలు లేని పేదలు, ఇల్లు లేని పేదలు వందలాది మంది ఉన్నారు. గత బీఆర్ఎస్ ప్రభుత్వము ఈ పోచంపల్లి పట్టణ పరిధిలోని ఒక చెరువు పక్కనే ఏదైతే డబల్ బెడ్రూమ్ ఇళ్ళ నిర్మాణం చేయడం జరిగింది. నిర్మాణం పూర్తయి కూడా 2-3 సంవత్సరాలు కావస్తూ ఉంది. అందులో కొన్ని మౌలిక సమస్యలు పరిష్కారం కాలేదు. కానీ లబ్ధిదారులను ఎంపిక చేసి ఇప్పటి వరకు డబల్ బెడ్రూమ్ ఇళ్లను పంపిణీ చేయలేదు. ఇందులో అనేక అవకతవకలు జరిగినాయి అనేది చర్చ ఉంది. మేము సిపిఎం పార్టీగా డిమాండ్ చేసేది ఏంటంటే నిర్మాణమైన డబల్ బెడ్రూమ్ ఇళ్లను వెంటనే పోచంపల్లి పట్టణంలో నివాసం ఉండి ఇల్లు లేని అచ్చమైన నిరుపేదలకు మొదటి అవకాశం ఇవ్వాలని మేము ఈ ప్రభుత్వానికి కోరుతా ఉన్నాం. రెండోది మేము చెప్పేది ఏంటంటే 25 రోజులలో, ఈరోజు 17 తారీఖు, పక్క 25 రోజులలో డబల్ బెడ్రూమ్ ఇళ్లను లబ్ధిదారులను గుర్తించి పంపిణీ చేయకపోతే ఈ 25వ రోజు తర్వాత సిపిఐఎం పార్టీగా ఎవరైతే నిరుపేదలు ఉన్నారో ఆ నిరుపేదలందరినీ తీసుకుపోయి ఆ డబల్ బెడ్రూమ్ ఇళ్లను పంపిణీ చేస్తామని మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం, హెచ్చరిక చేస్తూ ఉన్నాం. రెండోది, ఈ పోచంపల్లి టౌన్లో అక్కడక్కడ నారాయణగిరి కానీ ఇతర ప్రాంతాల్లో ప్రభుత్వ భూములు ఇంకా ఉన్నాయి. ఈ భూములను పేదలకు ఇళ్ల స్థలాలు లేని పేదలందరికీ పంపిణీ చేయాలని కోరుతా ఉన్నాం. ప్రభుత్వం స్పందించకపోతే ఎక్కడైతే ప్రభుత్వ స్థలాలు ఉన్నాయో ఆ ప్రభుత్వ స్థలాలలో పేదల చేత మేము గుడిసెలు వేపిస్తాం, వాళ్ళందరికీ ఇంటి స్థలాలు పంపిణీ చేస్తాం. అందుకనే ప్రభుత్వం బాధ్యత తీసుకొని ఇళ్ల స్థలాల సమస్య ప్రధానంగా ఉన్నది కాబట్టి వెంటనే డబల్ బెడ్రూమ్ నిర్మాణమైన డబల్ బెడ్రూమ్లను పంపిణీ చేయాలి. ఇండ్ల ఖాళీ స్థలాలు ఉన్న కాడ పేదలను గుర్తించి ఇంటి స్థలాలు పంపిణీ చేయాలని సిపిఐఎం పార్టీ పోచంపల్లి పట్టణ కమిటీ ప్రధానంగా ఈ ప్రభుత్వాన్ని డిమాండ్ చేయడం జరుగుతూ ఉంది. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర రోడ్డు రవాణా సంస్థ భీమవరం డిపో రోడ్డు భద్రతా మాసోత్సవాలు 16/1/2025 నుంచి 15/2/2025 వరకు జరుగుతాయి. భీమవరం డిపో నందు రోడ్డు భద్రతా మాసోత్సవాల ప్రారంభ కార్యక్రమం డిపో మేనేజర్ PNVM సత్యనారాయణమూర్తి అధ్యక్షతన జరిగింది. భీమవరం 1 టౌన్ సర్కిల్ ఇన్స్పెక్టర్ నాగరాజు మాట్లాడుతూ, గతంలో వారోత్సవాలు జరుపుకునే మనం ఈ రోజున భద్రతా మాసోత్సవాలు జరుపుకోవడం అభినందనీయం. యువత మోటార్ సైకిళ్లు చాలా ర్యాష్గా డ్రైవ్ చేయడం, ముందుగా వెళ్లాలని రోడ్డు టర్నింగ్ పాయింట్స్ నందు ఓవర్టేక్ చేయడం వలన యాక్సిడెంట్స్ జరుగుతున్నాయి అని అన్నారు. ముఖ్యంగా ప్రయాణం సురక్షితంగా ఉండటానికి ముందుగా బయలుదేరి వెళ్ళాలి. ముఖ్యంగా డ్రైవర్లు రోడ్ కండిషన్ బట్టి డ్రైవింగ్ చేయాలని వారు అన్నారు. ఈ మాసోత్సవాలు 16వ తారీఖు నుంచి ఇదే నెల నుంచి మొదలుపెట్టి వచ్చే నెల 15వ తారీఖు వరకు జరుగుతుంటాయి. ఇందులో ఏపీఎస్ఆర్టీసీ తరఫున మనకి బస్సుల యొక్క కండిషన్ చూడటం, డ్రైవర్ల ఫస్ట్ మన ఆర్టీఓ డిపార్ట్మెంట్, తర్వాత పోలీస్ డిపార్ట్మెంటు సంయుక్తంగా ఎక్కువగా ఈ కార్యక్రమాలు నిర్వహిస్తూ ఉంటాము. మన మేనేజర్ గారు చెప్పినట్టు అంతకుముందు వారోత్సవాలు నిర్వహించేవాళ్ళం. వారం రోజులు కూడా టైం సరిపోవట్లేదని చెప్పి కొంచెం షెడ్యూల్ ఇచ్చి మాసోత్సవాలకి అప్గ్రేడ్ చేసి నిర్వహించుకోవడం జరుగుతుంది. ముఖ్యంగా ఈ రోడ్డు భద్రత వారోత్సవాల్ని మాసోత్సవాలుగా మార్పు చేసి మరి జరుపుకోవడం యొక్క ముఖ్య ఉద్దేశం డ్రైవర్లందరికీ ఒక రోడ్ సేఫ్టీకి సంబంధించినటువంటి అవేర్నెస్ తెలిసిన విషయాన్ని, అంటే మనం ఒక పని కంటిన్యూగా అదే పని చేస్తూ ఉన్నప్పుడు మనకు తెలియకుండానే ఆ పని మీద కొంచెం నిర్లక్ష్యం అనేది ఆటోమేటిక్గా వచ్చేస్తాం. మనం ఫస్ట్ రోజు ఏ విధంగా అయితే పని చేసామో సెకండ్ రోజు ఆ విధంగా ఉండదు. ఉత్సాహంగా ఉన్న కొన్ని రోజులు బాగా చేస్తాం, తర్వాత కొంచెం నిర్లక్ష్యం వచ్చేసి క్యాజువల్గా చేస్తూ ఉంటాం. అప్పుడు మనకు తెలియకుండా కొన్ని తప్పులు మనం చేస్తాము. ఆ తప్పులన్నింటినీ ఇటువంటి మాసోత్సవంలో చిన్న ట్రైనింగ్ ప్రోగ్రాంలో పెట్టుకుని మళ్ళీ ఒకసారి మమ్మల్ని గుర్తు చేసుకుని మనం ఎక్కడ నిర్లక్ష్యం వహిస్తున్నాం, ఎక్కడ చిన్న నిర్లక్ష్యాలు చేస్తున్నాం అనేది రిమెంబర్ చేసుకుని వాటిని మళ్ళీ మనం అటువంటి తప్పులు జరగకుండా చేసుకోవడం. అలాగే ఈ 1 year కాలంలో
మనం ఏదైతే రోడ్ యాక్సిడెంట్ ఏమైనా జరుగుతాయో వాటిని అన్నింటినీ కూడా ఒక్కసారి క్రోడీకరించుకుని ఎటువంటి మిస్టేక్స్ వల్ల మనకు జరుగుతున్నాయి, ఇంకా దాంట్లో మనం ఇంప్రూవ్ చేసుకోవాల్సినటువంటి అంశాలు ఏమున్నాయి అనేది తెలుసుకోవడం అనేది కూడా ప్రధానమైనటువంటి ఉద్దేశం. V5 న్యూస్ ఛానల్ 2025 నూతన సంవత్సర క్యాలెండర్ను భద్రాచలం ప్రముఖ ఐటీసీ కాంట్రాక్టర్ పాకాల దుర్గాప్రసాద్ ఆవిష్కరించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ V5 న్యూస్ ఛానల్ యాజమాన్యంకు, సిబ్బందికి, వీక్షకులకు నూతన సంవత్సర సంక్రాంతి శుభాకాంక్షలు తెలియజేశారు. V5 న్యూస్ ఛానల్ క్యాలెండర్ను ఆవిష్కరించడం చాలా సంతోషంగా ఉందన్నారు. ఇప్పటి వరకు ప్రజల సమస్యలను ప్రభుత్వం దృష్టికి ఏ విధంగా తీసుకొని వచ్చారో ఇక ముందు కూడా ప్రజల సమస్యలను అధికారుల దృష్టికి, ప్రభుత్వం దృష్టికి తీసుకొచ్చే విధంగా పనిచేయాలని వారు కోరారు. భద్రాచల ప్రజలకి, చుట్టుపక్కల ప్రాంత ప్రజలకి, డివిజన్ అందరికీ కూడా నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలియజేసుకుంటూ ఈ రోజున V5 న్యూస్ ఛానల్ వారు ఒక చక్కని క్యాలెండర్ని ఆవిష్కరించడం జరిగింది. అనేక మంది పెద్దల, ప్రముఖుల ఆశీస్సులతో ఈ యొక్క కలర్ఫుల్గా ఈ యొక్క క్యాలెండర్ను వీళ్ళు తయారు చేయడం, ప్రజలందరికీ ఇవ్వడం జరుగుతూ ఉంది. ఈ V5 న్యూస్ ప్రేక్షకులందరికీ కూడా ఇలా ఈ యొక్క ఛానల్ ద్వారా అనేకమైన విషయాలు, ప్రజలకు సంబంధించిన, ప్రజల శ్రేయస్సు కోరి, ప్రజల క్షేమం కోరి అనేక విషయాలు ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్తూ ఎక్కడ నిబద్ధతలు లోపించకుండా సక్రమంగా సరైన పద్ధతిలో, అందరూ ఆమోదించే పద్ధతిలో, ఆమోదయోగ్యమైన రీతిలో వీళ్ళు అందరూ కూడా ఈ కార్యక్రమం ఈ V5 న్యూస్ ద్వారా చేస్తున్నారు. వీరందరినీ కూడా న్యూస్ ఛానల్ వీక్షిస్తున్న ప్రజలందరూ ఆశీర్వదించాలని, భవిష్యత్తులో ఈ న్యూస్ ఛానల్ అత్యంత గొప్ప పెద్ద ఛానల్గా ఎదగాలని నేను ఆశిస్తూ, కోరుకుంటూ సెలవు తీసుకుంటాను. నమస్కారం. హైదరాబాద్లోని సూరారం మల్లారెడ్డి నారాయణ హాస్పిటల్లో మినిమల్ ఇన్వేసివ్ సర్జరీలో 100 గుండె ఆపరేషన్లు విజయవంతంగా నిర్వహించి ఆ 100 మంది కోలుకున్న పేషెంట్స్తో మీడియా సమావేశాన్ని ఏర్పాటు చేసింది హాస్పిటల్ యాజమాన్యం. పేషెంట్ల జీవితాలని దృష్టిలో ఉంచుకొని పేషెంట్ల గుండె ఆరోగ్యంగా ఉండేందుకు బైపాస్ సర్జరీలు చేయకుండా పెరిగిన టెక్నాలజీతో మినిమల్ ఇన్వేసివ్ సర్జరీ ద్వారా ఛాతీపై 3 ఇంచుల కోతతో విజయవంతంగా ఆపరేషన్లు నిర్వహించేందుకు వీలుగా మల్లారెడ్డి నారాయణ హాస్పిటల్లో అత్యాధునిక పరికరాలను అందుబాటులోకి తీసుకొచ్చి గుండె ఆపరేషన్లను సక్సెస్ చేస్తున్నారు. మల్లారెడ్డి హెల్త్ సిటీ డైరెక్టర్ ప్రీతిరెడ్డి మాట్లాడుతూ, నార్త్ హైదరాబాద్లోనే మొట్టమొదటిగా డాక్టర్ హరీష్ బడామి కార్డియాలజీ ఆధ్వర్యంలో మినిమల్ ఇన్వేసివ్ సర్జరీలను మల్లారెడ్డి నారాయణ హాస్పిటల్లోనే తక్కువ రేట్లకే చేస్తూ 2 వారాల్లో పేషెంట్లు పూర్తిగా కోలుకునే విధంగా గుండె ఆపరేషన్లను విజయవంతంగా నిర్వహిస్తున్నామని, దీన్ని ప్రతి ఒక్కరూ సద్వినియోగం చేసుకోవాలని అన్నారు. మల్లారెడ్డి హెల్త్ సిటీ చైర్మన్ డాక్టర్ భద్రారెడ్డి మాట్లాడుతూ, మల్లారెడ్డి నారాయణ హాస్పిటల్లో గడిచిన 10 నెలల్లోనే 100 మినిమల్ ఇన్వేసివ్ కార్డియాక్ సర్జరీలు విజయవంతంగా నిర్వహించామని, రానున్న 3 నెలల్లో రోబోటిక్ సర్జరీలతో అతి తక్కువ టైంలో మెరుగైన సర్జరీలను చేసి అతి తక్కువ టైంలో పేషెంట్లు త్వరగా కోలుకునే విధంగా అధునాతన ఎక్విప్మెంట్, మిషనరీ ఆధారంగా ఏర్పాట్లు చేస్తున్నామన్నారు. నమస్కారాలు. కొంచెం వాయిస్ తగ్గింది. నాది కర్నూలు. సార్ కర్నూలులో మైకూర్ హాస్పిటల్లో సర్జరీ చేస్తున్నాయి. నాకు 65 ఇయర్స్, యోగా మాస్టర్ని. నా పేరు ఉస్తేపల్లి పుల్లయ్య. జనరల్ చెకప్ కోసం 65 ఇయర్స్లో పోయినాను. పోయిన తర్వాత TMGలో పాజిటివ్ వచ్చింది. వచ్చిన తర్వాత ఎంజోగ్రామ్ అనుకున్నాను. సరిగ్గా లేకపోతే మళ్ళీ ఎంక్వైరీ చేసుకుంటే సార్ బాగా చేస్తాడంటే హైదరాబాద్కి వచ్చిన తర్వాత సార్ ఇప్పుడు ట్రీట్ చేశాడు కదా, ఇదల్లా మా బడ్జెట్ 4 lakhs ఉన్నది. కానీ సార్ ట్రీట్ చేసిన తర్వాత మైండ్ డబ్బు ఖర్చు చేయడం, మనకు తొందర రికవర్ అవుతే మేలైన ఉద్దేశంతో ఎక్కువ సర్జరీ ఉండదని చెప్తే మైండ్ మార్చుకొని అప్పటికప్పుడు మైండ్ చేంజ్ చేసుకొని ఆపరేషన్ చేసినాడు. చాలా హ్యాపీగా, సంతోషంగా మాట్లాడేసినాడు. లోన హాస్పిటల్లో స్టాఫ్ కూడా చాలా బాగా చేశారు. చాలా సంతోషమైంది. హాస్పిటల్లో ఫస్ట్ టైం రావడం నేను 65 ఇయర్స్లో. కానీ అది ఎందుకు వచ్చిందో అర్థం కాలేదు. సార్ నడితే జెనెటిక్ అన్నాడు, ఈ వంశం ఎరుకుందని చెప్పన్నాడు. కానీ మనం ఏం వచ్చింది పోగొట్టుకనికనే
మనం ప్రయత్నం చేయాలి అని సార్ చెప్పినట్లు ఒప్పుకున్నాను. సర్జరీ చేసినాడు. నాకు చీమ గుట్టంత నొప్పి కూడా లేదు. టెక్నిక్ అని చెప్పాలి, ఎందుకంటే మనకు తెలియదు కాబట్టి. 15 ఏళ్ళుగా ఉందని చెప్తున్నారు ఆయన, కానీ నేను కూడా యాక్చువల్గా చెప్పాలంటే ఫస్ట్ టైం ఇక్కడికి వచ్చిన తర్వాత విన్నాను. అండ్ ఐ వాస్ కన్విన్స్ బికాస్ ఆపరేషన్ ముందే చాలా చక్కగా అంతా ఎక్స్ప్లెయిన్ చేశారు, ఏం చేస్తారు ఎలా చేస్తారు అని చెప్పారు. తర్వాత ఇంకోటి ఏంటంటే ఎక్కువ కాలం ఉండక్కర్లేదు హాస్పిటల్లో, తొందరగా డిశ్చార్జ్ చేస్తారు. 4 రోజులు అన్నారు, అలాగే 4 రోజుల్లో బయటకు వచ్చారు. ఆ విధంగా చూసినట్టు చాలా చక్కటి టెక్నిక్ అనేది చెప్పాలి. ఎక్స్పీరియన్స్ గురించి చెప్పంటే ముందు నేను కొంచెం కంగారు పడ్డాను, ఎందుకంటే నాకు ఆపరేషన్ తీసుకెళ్ళగానే ఎన్సీషియా ఇచ్చేసారు, నాకు ఏం తెలియలేదు. ఆపరేషన్ గురించి నేను చెప్పడం ముందు తర్వాతే చెప్తానన్నాను. అక్కడ ఆపరేషన్ అయిన తర్వాత మోస్ట్ ఇంపార్టెంట్ థింగ్ ఏంటంటే అది కట్ చేసిన దగ్గర చిన్న కట్ అంటే ఎక్కడి నుంచి ఇక్కడ దాకా ఇంతే ఉంది కట్, ఈ కట్టలేదు. కానీ అవి కూడా తగ్గడానికి మామూలుగా అయితే టైం ఎక్కువ పడుతుంది. అది ఈలోగా ఎంత కేర్ తీసుకుంటామో చాలా ఇంపార్టెంట్. ఈ 4 రోజులు వార్డులో పెట్టినప్పుడు ఈ స్టాఫ్ అందరూ, వాళ్ళు పారామెడికల్స్ కానివ్వండి, డాక్టర్లు కానివ్వండి, ఎవరైనా సరే వాళ్ళు చేసిన సర్వీస్ చాలా బాగుంది. ఐ లైక్ దిస్ వెరీ మచ్ ఇన్ దిస్ హాస్పిటల్ పర్టికులర్లీ. అంటే దీని మినిమల్ ఇన్వెసివ్ కార్డియాక్ సర్జరీస్ చేయడం జరిగింది అండర్ మా డాక్టర్ హరీష్ బాదామి గారు. అంటే జస్ట్ విత్ ఇన్ స్పాన్ ఆఫ్ 10 months పీరియడ్లోనే, అంటే ఎవ్రీ మంత్ అరౌండ్ 10 మినిమల్ ఇన్వెసివ్ కార్డియాక్ సర్జరీస్ చేయడం అంటే ఇది మామూలు విషయం అనేది కాదు. అంటే ఒక మన తెలంగాణలో కూడా ఎంత పెద్ద హాస్పిటల్, ఎంత కార్పొరేట్ హాస్పిటల్ అయినా కూడా ఇన్ని సర్జరీస్ కావడం అనేది సాధ్యం కాదు. సో అదేవిధంగా ఈ మినిమల్ ఇన్వెసివ్ సర్జరీస్లో ఓన్లీ బైపాస్ సర్జరీ కాకుండా వాల్వ్ రీప్లేస్మెంట్ సర్జరీస్ కూడా, ఇవన్నీ కూడా ఇక్కడ చేయడం జరిగింది. ఈరోజు అంటే దగ్గర 50 పేషెంట్స్తోని ఈరోజు ఇక్కడ ప్రెస్ మీట్ పెట్టడం జరుగుతుంది. అదేవిధంగా రాబోయే రోజుల్లో రోబోటిక్ సర్జరీస్ ప్లాన్ చేస్తున్నాము. రోబోటిక్ కార్డియాక్ సర్జరీస్ వేరే అన్ని డిపార్ట్మెంట్స్లో కూడా రోబోటిక్ సర్జరీస్ అనేది ఇంప్లిమెంట్ చేస్తున్నాం. సో మెయిన్లీ మంచి టీం ఉన్నారు కాబట్టి 100 రోబోటిక్ సర్జరీస్ కూడా ఇమ్మీడియట్గానే అచీవ్ చేయగలుగుతాం. సో ఒక పెద్ద టీం దగ్గర 25 డాక్టర్స్ ఓన్లీ కార్డియాలజీ డిపార్ట్మెంట్లో ఇక్కడ మల్లారెడ్డి నారాయణ హాస్పిటల్లో వర్క్ చేస్తున్నారు. సో 24 hours స్టంటింగ్ కానీ, బైపాస్ సర్జరీస్ కానీ, మినిమల్ ఇన్వెసివ్ సర్జరీస్, ఇవన్నీ కూడా వాల్వ్ రీప్లేస్మెంట్ సర్జరీస్, ఎన్నో రీప్లేస్మెంట్ సర్జరీస్ ఇక్కడ కంటిన్యూస్గా ఆరోగ్యశీల ఇన్సూరెన్స్లో అట్లా అన్ని విధాలుగా పేషెంట్ అఫోర్డబుల్ రేట్లో, అంటే ఒక క్వాలిటీ ట్రీట్మెంట్ ఒక లోయెస్ట్ అఫోర్డబుల్ ప్రైసింగ్లో ఇక్కడ మల్లారెడ్డి నారాయణ హాస్పిటల్లో చేస్తున్నాం. మల్లారెడ్డి నారాయణ హాస్పిటల్లో 100 మినిమల్ ఇన్వేజివ్ సర్జరీస్ కంప్లీట్ చేసి మనం ఈరోజు 100 సర్జరీస్ కంప్లీట్ చేసినాం. ఇది జస్ట్ మనం మొదలు పెట్టినాం అనుకోండి. 10 months లో 100 సర్జరీస్ అంటే మామూలు విషయం కాదు. ఏ పెద్ద హాస్పిటల్లో కూడా ఇంత పెద్ద నంబర్ ఇప్పటివరకు ఆ 10 months స్పాన్ లో ఇప్పటివరకు ఎవరితో సాధ్యం కాలేదు సార్ చెప్పినట్టుగా. అదే విధంగా ఇప్పుడు మన పేదవాళ్ళ జనాలు అందరికీ, పేదవాళ్ళకి బయట ఏది పెద్ద పెద్ద హాస్పిటల్స్ హైటెక్ సిటీ సైడ్ అటువైపు పోవాల్సిన అవసరం లేదు. అందరు మల్లారెడ్డి నారాయణ అంటే ఇక్కడ తక్కువ ధరంలో క్వాలిటీ ట్రీట్మెంట్, అంటే మినిమల్ ఇన్వేసివ్ సర్జరీ అంటే ఏంటంటే అప్పుడు ఆ కాలంలో ఇప్పుడు మనం ఓపెన్ హార్ట్ సర్జరీ అంటే బైపాస్ సర్జరీకి పెద్ద కట్ చేసేసి, అంటే స్టర్నంలో పెద్ద కట్ చేసి బోన్ బ్రేక్ చేసి దాని సర్జరీ చేసేటారు. ఇప్పుడు ఏం చేస్తామంటే అదంతా చేయాల్సిన అవసరం లేదు. ఒక చిన్న హోల్ తోని, ఒక చిన్న ఇన్సిజన్ తోని మనం అదే సర్జరీ ఒక తక్కువ టైంలో, ఇంకా సర్జరీ అయిపోయిన తర్వాత కూడా మనం ఒక 15 days 15 రోజులు ఉండాల్సిన అవసరం లేదు. వారంలోనే ఇంటికి వెళ్ళిపోవచ్చు. మళ్ళీ ఇన్ఫెక్షన్ రేట్ కూడా తగ్గిపోతుంది అనమాట. ఒక పెద్ద సర్జరీ అయితే ఇన్ఫెక్షన్ రేట్ పెరుగుతుంది. అదేవేళ చిన్న హోల్తో ఒకవేళ సర్జరీ అయితే ఇన్ఫెక్షన్ రేట్ తక్కువ ఉంటుంది. సో రికవరీ త్వరగా అవుతుంది. సో అదే విధంగా బైపాస్ సర్జరీలోనే కాకుండా ఇంకో ఎన్నో సర్జరీస్ లో, ఎన్నో ట్రీట్మెంట్ లో మనం మినిమల్ ఇన్వేజివ్ ఇది చేయొచ్చు. ఇది చేయడానికి ఎక్స్పర్టీస్ అవసరం ఉంది. అంటే ఏ హాస్పిటల్ పడితే ఆ హాస్పిటల్లో చేయలేము. దానికి కావాల్సింది మరీ ముఖ్యంగా ఒక సర్జన్, ఒక మంచి స్కిల్ఫుల్ సర్జన్. సో దానికి మా దగ్గర ఒక టీం ఉన్నారు, డాక్టర్ హర్ష్ బాదామి సార్ ఉన్నారు. ఆయన వచ్చి మనకు ఒక 10 months అయింది జాయిన్ అయ్యి. ఆయన వచ్చిన తర్వాత ఇమ్మీడియట్ గా స్టార్ట్ చేసిండు. అసలు అప్పటి వరకు ఈ వైప్ ఆఫ్ ద సిటీలో మినిమల్ ఇన్వేజివ్ సర్జరీ ఇట్లాంటి మనం అంటే ఏదైనా ఉంటది అని కూడా తెలియదు. అంతా డబ్బులు ఉండేటోళ్ళకి వాళ్ళకి మినిమల్ ఇన్వేజివ్ సర్జరీ ఇట్లాంటి హై అండ్ టెక్నాలజీ వాళ్ళకి అట్లా సిటీ వైపే తెలుసు. కానీ ఇప్పుడు అదే ట్రీట్మెంట్ పేదవాళ్ళకి, అంటే మిడిల్ క్లాస్ ఇంకా వాళ్ళ లోవర్ మిడిల్ క్లాస్ అట్లాంటి వాళ్ళ కుటుంబానికి కూడా అదే ట్రీట్మెంట్ తక్కువ ధరంలో మల్లారెడ్డి నారాయణ హాస్పిటల్లో ఇస్తున్నాము. ఐఎమ్ వెరీ ప్రౌడ్ దట్ మల్లారెడ్డి నారాయణ హాస్పిటల్లో మేము జస్ట్ వెరీ షార్ట్ టైం, అంటే
10 నెలల్లో మేము 100 మినిమల్ ఇన్వేసివ్ కార్డియాక్ సర్జరీస్ చేసినాము. ఇవి ఏపీ తెలంగాణలో కాకుండా సౌత్ ఇండియాలోనే వన్ ఆఫ్ ద హైయెస్ట్ కౌంట్, అంటే అరౌండ్ 10 to 12 మినిమల్ ఇన్వేసివ్ సర్జరీస్ మేము చేయగలుగుతున్నాము. సో ఈ టెక్నాలజీ అనేది ఇప్పుడు 100 కార్డియాక్ సర్జరీలో ఓన్లీ ఇండియాలో 10 లేకపోతే 12 మినిమల్ ఇన్వేసివ్ టెక్నిక్ లో చేస్తున్నాము. అండ్ మోర్ ఎందుకు ప్రౌడ్ అంటే మల్లారెడ్డి ఇన్స్టిట్యూట్, భద్రారెడ్డి గారు, ప్రీతిరెడ్డి గారు ఆ నమ్మకం నా మీద ఉంది. ఈ టెక్నాలజీ ఇక్కడ చేయగలుగుతాము, ఇట్స్ పాసిబుల్. అంటే ఏ సెంటర్ ఆఫ్ ద సిటీ కాకుండా ఒక నార్త్ హైదరాబాద్ ఇక్కడ ఇంట్లో లేకున్న ప్లేస్ కూడా మేము ఇన్ని సర్జరీ చేయగలిగినాం. దట్స్ అ ప్రౌడ్ మూమెంట్. అండ్ ఇది కాకుండా నేను ఎన్నో హాస్పిటల్స్ లో పనిచేసినాను, కానీ ఇక్కడ ఉండేది ఫెసిలిటీస్ కానీ, ఆ టెక్నాలజీ కానీ, ఆ ఇన్స్ట్రుమెంటేషన్, ఆ స్టాఫ్ సపోర్ట్ అనేది చాలా ఎక్కువ ఉంది. ఏమంటే పీపుల్ కి తెలియదు ఇలాంటి హాస్పిటల్ ఈ ఏరియాలో ఉంది, ఇన్ని ఫెసిలిటీస్ ఉన్నాయి అని. ఇది నాకెందుకు పాసిబుల్ అయిందంటే నేను మల్టిపుల్ హాస్పిటల్స్ పనిచేసినాక ఇప్పుడు ఈ టెక్నాలజీ కోసం స్పెషల్ గా నేను ఇక్కడ వచ్చినాను. అండ్ త్వరలో మేబీ నెక్స్ట్ మంత్ నుంచి మేము రోబోటిక్ కార్డియాక్ సర్జరీస్ కూడా స్టార్ట్ చేస్తున్నాం. అంటే ఇంకా రోబోట్ మిషన్ త్రూ ఈ సర్జరీస్ చేస్తాం. దీని నుంచి ఏమైతుందంటే ఇంకా అడ్వాన్స్మెంట్ స్టెప్ బియాండ్ మినిమల్ ఇన్వేసివ్ సర్జరీస్. అండ్ మేబీ నెక్స్ట్ ఇయర్ ఈ టైంలో మీ అందరితో మాట్లాడుతూ ఉంటాను. మేము 100 robotic cardiac surgeries చేసినాము. అండ్ దెన్ we will be one of the top hospitals in India to achieve this feat. Thank you. పల్నాడు జిల్లా పెదకూరపాడు నియోజకవర్గం బెల్లంకొండ మండలంలో క్రైమ్ కౌంటర్ బూఖ్య ఆంజనేయులు నాయక్ అనే జర్నలిస్ట్పై దాడికి యత్నించిన మండలం టీడీపీ సీనియర్ నాయకుడు పిఎస్కే రసూల్, నా అనుమతి లేకుండా వైన్ షాప్ దగ్గరలో కూడా నిల్చవచ్చు, నువ్వు రిపోర్టర్ అయితే నేను కూటమి నాయకుడిని, నీ అంతు తేలుస్తా. బెల్లంకొండ మండలంలోని మాచాయపాలెం గ్రామ శివార్లో మద్యం షాప్ నెంబర్ 80 వద్ద క్రైమ్ కౌంటర్ రిపోర్టర్పై బెల్ట్ నాయకుడు దౌర్జన్యానికి దిగాడు. ఈ స్థలం నాది, బెల్ట్ నాది, మీది ఏదైనా ఉంటే రోడ్డు మీద చూసుకో, మీ అంత చూస్తా అని ఆవేశంతో ఆగ్రహంతో ఊగిపోయాడు. కూటమి ప్రభుత్వంతో ప్రజలకు మేలు జరుగుతుందనుకుంటే ప్రజల వారధిగా పనిచేస్తున్న జర్నలిస్టుల పరిస్థితి అలా ఉంటే ఇక ప్రజల పరిస్థితి చెప్పాల్సిన పని లేదని ప్రజలు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. జర్నలిస్టుపై దాడి చేసే వారిపై అధికారులు కఠినంగా శిక్షించాలని మీడియా సంఘాలు కోరుతున్నారు. నీకే సంబంధం? సంబంధం మా దగ్గర ఏంటది? పని చేసేది పని నువ్వు చేసేది మేము చేసుకుంటాం. ఇస్తాను ఏడుంది నీ స్థలం? ఎవరికుంది? ఎవరికుంది? ఎవరికి? షాప్ వచ్చినప్పుడు వస్తా ఉంటారు, పోతా ఉంటారు. షాప్ ఎందుకు తెచ్చుకున్నావు? ఇప్పుడు రాదు నీ చాలా గౌరవ ఓయికి అన్నావు, ఓయికి అన్నావు మేము భాష మాట్లాడాల్సి వచ్చింది. చాలా మంది చూసా చూడటం కాదు, భాష మారిద్ది. ఏది భాష మారి? పశ్చిమ గోదావరి జిల్లా భీమవరంలో రొయ్యల వ్యాపారి విశ్వనాథుని సత్యనారాయణ అలియాస్ నానిని ఈ నెల 16వ తేదీ భీమవరం టౌన్ రైల్వే స్టేషన్ వద్ద కొంతమంది వ్యక్తులు కిడ్నాప్ చేశారు. ఈ ఘటనపై నాని కుటుంబ సభ్యులు భీమవరం 2వ పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేశారు. ఈ ఫిర్యాదుపై స్పందించిన 2 టౌన్ సిఐ కాళీ చరణ్ అనంతపురంలో కిడ్నాపర్లను పట్టుకుని భీమవరం తీసుకొస్తున్నారు. ఈ కిడ్నాప్కు సంబంధించిన నానికి ఉన్నత ఆర్థిక లావాదేవీలే కారణమని తెలుస్తుంది. రొయ్యల ఎక్స్పోర్టర్గా మార్కెట్లో పేరు తెచ్చుకున్న నాని గత కొంతకాలంగా మార్కెట్లో 100 కోట్ల వ్యాపారం చేశారని తెలుస్తోంది. అయితే కొంతమంది వ్యక్తులతో నానికి ఉన్న ఆర్థిక లావాదేవీలే ఈ కిడ్నాప్ కు కారణమైందని సమాచారం. అయితే పోలీసులు చాకచక్యంగా అనంతపురంలో కిడ్నాపర్లను పట్టుకున్నారు. నానితో పాటు కిడ్నాపర్లను కూడా పోలీసులు భీమవరంకు తీసుకొస్తున్నారు. అయితే నానిని కిడ్నాప్ చేసే సమయంలో ఏపీ 39 LR 6788 కారును కిడ్నాపర్లు వినియోగించినట్లు తెలుస్తుంది. ఈ కారుని కూడా 2 టౌన్ పోలీసులు స్వాధీనం చేసుకుని పోలీస్ స్టేషన్కు తరలించారు. అవినీతి పరులకు వీడ్కోలు పలుకుదాం, మంచి వారికి గుండెల్లో పెట్టుకుందామని బల్దియా పాలకులపై అఖిలపక్ష ఐక్యవేదిక అధ్యక్షుడు సతీష్ యాదవ్ ప్రజలకు పిలుపునిచ్చారు. వనపర్తి మున్సిపాలిటీలో 4 సంవత్సరాల క్రితం 67 లక్షలు ఖర్చు చేసి తెచ్చిన హ్యాండ్ స్విప్పింగ్ మిషన్ ప్రజలకు ఉపయోగపడకుండా నిరుపయోగంగా ఉంచారని అఖిలపక్ష ఐక్యవేదిక నాయకులు వాహనానికి పూజ చేసి నివాళులర్పించారు. ఈ సందర్భంగా సతీష్ యాదవ్ మాట్లాడుతూ 4 సంవత్సరాల క్రితం ప్రజల సొమ్ముతో మిషన్లు తెచ్చి ఇలాంటి టెండర్ లేకుండా అమ్ముకున్నారని ఆరోపించారు. ప్రజల సొమ్ము అవినీతి జరుగుతున్న అధికారులు చూసి చూడనట్లు వ్యవహరిస్తున్నారని విమర్శించారు. విచారణ జరిపి బాధ్యులపై చర్యలు తీసుకోవాలని అఖిలపక్ష ఐక్యవేదిక డిమాండ్ చేస్తుందని తెలిపారు. ఈ కార్యక్రమంలో శంకర్, భరత్, వెంకటేష్, నాగరాజ్, రాజ్ కుమార్ తదితరులు పాల్గొన్నారు. అవినీతిపై
అఖిలపక్ష ఐక్యవేదిక ముందుకొచ్చి మాట్లాడుతుంది. మున్సిపాలిటీలో అవినీతి ఎంత ఉందో నిరూపణకు ఇదే ప్రత్యక్ష సాక్ష్యం. 67 లక్షల పెట్టి తెచ్చిన 5 సంవత్సరాలు అవుతుంది. మూలకు పెట్టిండ్రు. దాన్ని ఎట్లా ఇబ్బంది అవుతుంది అని చెప్పి కొందరు దాన్ని అంటిపెట్టిండ్రు, అంటే మధ్యలో కాల్చిండ్రు. ఈ ఎంత అవినీతి ఇక్కడ బయట పడుతుంది కొందరు చేసిన పనుల వల్ల అది ఉంది. మున్సిపాలిటీలో ఒక వార్డు కాదు, కొందరు మంచి వాళ్ళు ఉన్నారు. ఆ మంచి వాళ్ళని తీసేస్తే అక్రమార్కులను ఈరోజు నుండి మేము అఖిలపక్ష ఐక్యవేదికగా బయట పెట్టాలని ఆలోచిస్తాము. ఖచ్చితంగా ఈరోజు మేము మున్సిపాలిటీలో ఎంత అవినీతి జరిగింది ప్రజల ముందు పెడతాము. మీరు చర్చలకు సిద్ధంగా రండి. మీ అవినీతి మీరు లేదంటే నేనన్నా రాజకీయాల్లో అఖిలపక్షం బంద్ చేసుకుంటాము. అక్కడ అవినీతి మొత్తం నిరూపిస్తే మీరందరూ రాజకీయాలు బంద్ చేసుకోవాలి. ఎందుకంటే 67 లక్షలు 5 సంవత్సరాలైంది. డబ్బులు వేస్తే బ్యాంకులో 1,50,000 కోటిన్నర బ్యాంకులు వేస్తే జీతాలు ఇవ్వలేదని చెప్పి స్పీకర్లు ధర్నా చేసిండ్రు. వాళ్ళ జీతాలని వెళ్ళిపోవు దీని నుండి. అంటే బ్యాంకులు వేసే మితితోటే వాళ్ళ జీతాలు వెళ్తాయి. వాళ్ళకి జీతాలు ఇవ్వకపోవడం పైసలు లేవని చెప్తూ మీరు అవినీతి చేస్తున్నారు. దీన్ని ఖండిస్తూ అఖిలపక్ష ఐక్యవేదిక వినూతంగా ఈరోజు పూజలు చేస్తున్నాం. దీనికి మూలకు పెట్టారు. 5 సంవత్సరాల 70 లక్షలు పెట్టి తెచ్చి మూలకు పెట్టారు కనుక మేము పూజలు చేస్తున్నాం. కళ్ళు తెరిచారు తెరవండి. అధికారులను, దీనికి తెచ్చిన వాళ్ళను అధికారులను శిక్షించాలి. కోర్టుకు వేడిస్తాం. ఖచ్చితంగా వాళ్ళపై చర్యలు తీసుకోవాల్సిందని కోరుతున్నాం. అఖిలపక్ష ఐక్యవేదిక ఘోరంగా ఉంటే దీన్ని కన్ను కాల్చింది. ఏంటి ఇది? అధికారులు, దీనికి సంబంధించిన నాయకులు అందరూ బాధ్యత వహించాలంటే వాళ్ళంతా తీసేసి దీన్ని డబ్బులు అంటే 1.5 కోటి తెచ్చి బ్యాంకులో డిపాజిట్ చేయాలి. ఎవరెవరు బాధ్యులో వాళ్ళందరూ దీనిలో బాధ్యులు అందరూ కలిసి తెచ్చి 1.5 కోటి బ్యాంకులో వేసి మున్సిపల్ దానిలో వేసి వాళ్ళకు ఇవ్వాలని కోరుతున్నాం. ధన్యవాదాలు. జయశంకర్ భూపాలపల్లి జిల్లా కేంద్రంలో భూపాలపల్లి గణపురం మండలాల లారీ ఓనర్స్ అసోసియేషన్ ఆధ్వర్యంలో 8వ రోజు కూడా సమ్మె కొనసాగుతుంది. డీజిల్ మెయింటెనెన్స్ ఖర్చులు భారీగా పెరిగిపోయాయని, దీనికి తోడు ఫైనాన్స్ కిస్తీలు కూడా కట్టలేని పరిస్థితి నెలకొందని వారు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. లారీల నిర్వహణ భారం భారీగా పెరగడం, కిస్తీలు కట్టలేక అప్పుల బాధతో యజమానులు ఆత్మహత్యలు చేసుకుంటున్నారని వాపోయారు. పెరిగిన ఖర్చులు దృష్టిలో పెట్టుకుని కోల్ ట్రాన్స్పోర్ట్ యాజమాన్యులు టన్ను బొగ్గుకు 300, బ్రిక్స్కు 400 పెంచాలని డిమాండ్ చేస్తున్నారు. ట్రాన్స్పోర్ట్ ఛార్జీలు పెంచే వరకు సమ్మె విరమించేది లేదని ఆందోళన ఉధృతం చేసి సింగరేణి జీఎం కార్యాలయం ముట్టడిస్తామని హెచ్చరించారు. సమ్మె కారణంగా 1000 లారీలు ఎక్కడికక్కడ నిలిచిపోవడంతో బొగ్గు రవాణా ఆగిపోయింది. మాకు కిరాయిలు పెంచాలని మేము సమ్మె చేస్తున్నాం. ఈ సమ్మెకు ట్రాన్స్పోర్ట్ వారు మొండి వైఖరి అవలంబిస్తున్నారు. మేము అసలు పెంచే ప్రసక్తే లేదు. ఇప్పుడు ఉన్న పరిస్థితులలో బులెటిన్ ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి. ప్రభుత్వ అభివృద్ధి సంక్షేమ పథకాలు అర్హులైన లబ్ధిదారులకు అందేలా చర్యలు తీసుకోవాలి. అధికారులను ఆదేశించిన మంత్రి సీతక్క. నిర్మాణం పూర్తయిన డబుల్ బెడ్రూమ్ ఇళ్లను 30 రోజుల్లో పేదలకు పంపిణీ చేయండి, లేకపోతే సిపిఎం ఆధ్వర్యంలో పంపిణీ చేస్తామని కొండమడుగు నరసింహ హెచ్చరిక. భీమవరం డిపో మేనేజర్ పిఎన్బిఏఎం సత్యనారాయణమూర్తి అధ్యక్షతన రోడ్డు భద్రతా మాసోత్సవాలు. డ్రైవర్లు రోడ్ కండిషన్ బట్టి డ్రైవింగ్ చేయాలని సూచించిన 1 టౌన్ సర్కిల్ ఇన్స్పెక్టర్ నాగరాజు.
ఇవి బులెటిన్ అప్డేట్స్. మరో బులెటిన్లో మళ్ళీ కలుద్దాం.